పెంపనుదల్లివై కలుష బృంద సమాగమమొందకుండ రక్షింపనుదండ్రివై మెైవసించు దశేంద్రియ రోగముల్ నివారింపను వెజ్ఞవై కృప గురించి పరంబుదిరంబుగా సత్సంపదలీయనీ వేగతి దాశరథి కరుణాపయోనిధి. శ్రీరామచంద్రుడు పాపములను తొలగించుటకు మోక్షమును ఒసంగుటకు మాత్రమే ఆశ్రయింపదగినవాడు కాడు. మనకేది కావలనో అని అతని తప్ప వేరొకరిని ఆశ్రయింపనవసరము లేదు. అన్ని విధములుగా ఆపదలను తొలగించుటకు సకల విధముల శ్రేయమును ప్రసాదించుటకు శ్రీరాముడే గతి అని శరణాగతి చేయవలెను. పెంపను దల్లివై కలుష బృంద సమాగమమొందకుండా రక్షింపను దండ్రివై. లోకములో తల్లి తండ్రి వైద్యుడు వేరువేరుగా ఉందురు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా ఉపకారంనే చేయుదురు. తల్లి బిడ్డను గర్భమును ధరించి తాను తినడి ఆహారముతో వాణ్ణి పెంచును. ప్రసవించిన తరువాత వానికై తాను శ్రమించి వానికి స్తన్యమిచ్చి వాని రోగములకు తాను పద్యములు చేసి వాని మలమూత్రములను కూడా హేయముగా భావింపక ప్రీతితో పెంచును. ఆమె పిల్లనికి ఏది ప్రియమో ఏది వాని పోషణమునకు అవసరమో దాన్ని సమకూర్చును. వానికి మేలును కలిగించుటకు మనసులో కోర్కె ఉన్నను వాని మనసు క్లేశపడునేమో వాని శరీరమునకు శ్రమ అగునేమో అని జంకును. తల్లి చేయునది పోషణము. తండ్రి వానికి పాపములు అంటకుండా మంచి శీలముతో అజ్ఞానము ఆవరింపకుండా మంచి జ్ఞానముతో అందరిలో ఉత్తముడుగా ఉండునట్లు కోరుచుండును. అతని మనసునకు శ్రమ కలిగినను ఇట్లు చేయుము ఇట్లు చేయకము అని నిర్బంధించి ఆచరింపజేయును. చేయకూడని పాపముల నుండి శిక్షించి వారించును. వానికి దోషములు పాపములు అంటకుండా కాపాడుటే అతని కర్తవ్యము అని భావించును. మనసులో చెడు తలంపులు కలగకుండా విద్యాబుద్ధులు నేర్పును. శరీరముతో ఇతరులను హింసింపకుండా దుష్ట సహవాసముతో హింసా ప్రవృత్తితో కాముక ప్రవృత్తితో దుర్వ్యసనములతో చెడకుండా కాపాడుకొనుచుండును. శరీర పోషణము మాత్రమే తల్లి చేయును గాని శారీరక మానసిక వికాసమును కలిగించి సంస్కారమును సభ్యతను అలవరిచి సమాజంలో దోషములు అంటని సత్పురుషునిగా మన కలుగునట్లు చేయువాడు తండ్రి. వైద్యులు చేయు పని వీరిద్దరూ చేయలేరు. రోగములు వచ్చినప్పుడు తల్లి తండ్రి బెంగ పెట్టుకుందరు, సేవ చేస్తురు, ధనము వ్యయము చేతురు, వైద్యునకు చికిత్స చేయింతురు గాని తామై రోగ నివారణమునకు చికిత్స చేయలేరు. బాగా పోషింపబడి ఉత్తమ సంస్కారములను పొంది నీ రోగి అయి తిరుగుచున్నను సంపదలు లేనిచో జీవితము వ్యర్థము అని అనిపించును. ధనము ఉన్ననాడే తన సాటి వారిలో గౌరవము ధర్మాచరణము జరుగును. ఆ సంపదలు ఆర్జించుటకు ఎవరినో ఆశ్రయింపవలను, వారిని సేవింపవలను, ఎంతో శ్రమింపవలను. ప్రాణములను కూడా లెక్క చేయక ధనమునకై ప్రయత్నము చేయవలను. పోషించుటకు తల్లి, సభ్యుడై సంస్కారవంతుడై ఉండునట్లు చేయుటకు తండ్రి, రోగములను నివారింపచేయుటకు వైద్యుడు, సంపదలను వసుంగుటకు వేరొక మహానుభావుడు లోకములో అవసరము అగుచుండును. కానీ దయామయుడై మనము పడు బాధలు చూచి ఓర్వలేక ఆనందనేయమగు తన ధామము నుండి వీడు పరుడు నరుడై జన్మలేనివాడు దశరథ పుత్రుడై ఈ లోకమునకు దిగివచ్చి తరువాతి కాలంలోని వారికి తాను ఉపకరింపవలను అని పరుడుగా నరుడుగా కూడా కనపడుచు భద్రగిరిపై వేంచేసి ఉన్న రామచంద్ర ప్రభువు మానవులను అన్ని విధములుగా కాపాడుటకు బద్ధకంకనుడైన మహామహిముడు. మనకు జన్మనిచ్చి పోషించినది తల్లి కాదు, ఆ రాముడే. శ్రీరాముడు సంకల్పించినచో జీవుడు తల్లి గర్భంన చేరడు, తల్లి గర్భంన పెరగడు, జన్మింపడు, పోషింపబడడు. అన్నయు శ్రీరామచంద్రుడు కృపచేతనే జరుగుచున్నవి. మనము తల్లి అని భావించు వ్యక్తిలో బాహ్యంగా శరీరము కనపడును. ఆ శరీరంలో ఆత్మ ఉండును. ఆత్మలో శ్రీమన్నారాయణుడే రామరూపమున ఉన్నవాడు అంతర్యామి అయ్యి నిలచి ఉండును. అమ్మ అని పిలిచినప్పుడు పలుకున్నది శరీరమా? కాదు, అచేతనంలోనున్న ఆత్మయ. ఆత్మ లేనిచో శరీరము ఉండదు. కనుక ఈ శరీరమునకు చెందినది పేరు పెట్టి పిలవగానే ఆ శరీరంలోనున్న ఆత్మయే పలుకును. ఆత్మ తనంత తాను ఉండగలిగినది కాదు. దానితో విలదీయుటకు వీలు కాకుండా పరమాత్మ ఉండును. ఆత్మ
పరమాత్మ వేరు తత్వములే అయినను ఆ రెండును వేరుగా గుర్తింప వీలు కాకుండా ఒకటిగా ఉండును. ఇది తెలిసిన నాడు అమ్మ అని పిలవగానే పలికినది శరీరము కాదు, ఆత్మ కాదు, ఆత్మలోనున్న పరమాత్మయే అని తెలియను కదా. ఈ తెలివి కలిగిన నాడు గర్భంలో ధరించి కనిపెంచిన వారు ఎవరు? అచేతనమైన శరీరము కాదు, స్వతంత్రముగా తనంత తాను ఉండలేక ఆత్మ కాదు, శరీరంతో కూడిన ఆత్మలోనున్న పరమాత్మయే. జ్ఞానము కలిగిన వారిని అమ్మ ఎవరు అని ప్రశ్నించిన పరాత్పరుడు రాముడే అని చెప్పుదురు. అందుచేతనే త్వమేవ మాతాచ పితత్వామేవ అన్నాడు. అర్జునుడి గీతలో మాతా పితా భ్రాత నివాస అన్నది ఉపనిషత్తు. బాహ్యముగు శరీరముల యొక్క రూపములే వేరుగాని అన్నియు రాముడే అని ఎరింగిన రామదాసు గారు పెంపను తల్లి తండ్రి శ్రీరాముడే అనుచున్నారు. వెనుక చెప్పినారు కదా, విష్ణువే శ్రీరాముడే, ఆ శ్రీరాముడే భద్రగిరిపై వేంచేసి ఉన్నాడని. అందుచేత ఉపనిషద్ రహస్యమును ప్రత్యక్షంగా అనుభవించుచున్న రామదాసు గారు రామా నీవే అన్నియూ అయినవాడు అని విన్నవించుచున్నారు. భగవానుడే మన ఆత్మలకు పాపము అంటకుండా చేయగలవాడు. ఆత్మకు శరీర సంబంధము కలుగగానే జ్ఞానము సంకోచించును. పరమాత్మతో సమానమగు జ్ఞానానందములు గలవాడే ఆయన జీవుడు అవిద్యారూపమగు కర్మ సంబంధము చే ప్రకృతి వికారమగు శరీర సంబంధమునందు ఉండును. శరీరముతో చేరగానే ఆత్మ యొక్క జ్ఞానము సంకోచించును, ఆనందము తగ్గిపోవును. జ్ఞానము గల జీవుడు నేను జ్ఞానము లేనివాడును అనియు, ఆనందము గల జీవుడు నేను దుఃఖమును అనుభవించుచున్నాడు అనియో భావించును. జ్ఞానానందములు సంకోచించగానే జీవునకు శరీరమే తాను అని భావము ఏర్పడును. శరీరమునకు చెందినవి తనవి అని అనిపించును. శరీరం యొక్క సుఖమునకు ఉపయోగించు వారిని సంపాదించుటకు, శరీరమునకు క్లేశమును కలిగించు వానిని దూరము చేసుకుంటకు కొన్ని చేయరాని పనులను చేయును, చేయవలసిన పనులను మానును. భగవంతుడు చేయుము అని చెప్పినవి మానుట చేతను, చేయరాదు అని చెప్పిన వాటిని చేయుట చేతను పాపములు అంటును. కొన్ని కోరికలతో శరీరేంద్రియములు సుఖములకై ఈ లోకములో పైలోకములో పై జన్మలలో సుఖమును అనుభవించుటకు కొన్ని కర్మలను చేయును. వీని పుణ్యములు అందురు. పాపములు పుణ్యములు ఆత్మను చేరి ఉండుటచే పాపముల వలన దుఃఖము, పుణ్యము వలన సుఖము కలుగుచుండును. ఈ పాపపుణ్య సంబంధము అంటకుండా జీవించుటకు కన్న తండ్రి ఎట్లు ప్రయత్నించునో అట్లు రాముడే ప్రయత్నించును. జీవుడు అనడి గర్భము భగవానుడు అనడి తండ్రి ప్రకృతి వికారమైన శరీరమును ధరించును. లోకములో నామరూపంలో కలిగిన ప్రతి వస్తువునకు తండ్రి భగవానుడే కదా, కావున అతడే తండ్రి. శరీరముతో మనకు కనపడు తండ్రి అనబడవాడు కొంతకాలము ఉండిపోవును. భగవానుడు అనడి తండ్రి ఎన్నడను నశించని తండ్రి, కావున వానిని అవ్యయ పిత అనినారు. నాశనము లేని తండ్రి మనము సుఖదుఖములు అనుభవించకుండా ఆనందము అనే అనుభవించుచున్నట్టు రక్షించుట ఆ తండ్రి కర్తవ్యము కదా. కానీ మనము కుమారులను అని తెలిసిన మనము అతన్ని తండ్రిగా గుర్తించము. అతడు రక్షించునని సిద్ధపడినను అజ్ఞానము చే మనమే మనను రక్షించుకొనగలమని, మనమే మన పాపములను పోగొట్టుకొనగలమని భావింతురు. దీనినే భగవద్రక్షణము మనకు లభించదు. రామదాసు గారు ఆ రహస్యమును ఎరింగినవారు కనుక పెంచెడి తల్లి రక్షించెడి తండ్రి కూడా రాముడే అనే నిశ్చయముగా ఉన్నారు. ఇంతేకాదు శరీరమునకు రోగములు వచ్చును. అవి భౌతికమైన ఔషధంతో చేసిన మందుల వలన తగ్గవచ్చును గాని శరీరముతో చేరిన ఆత్మకు శరీర సంబంధముతో ఇంద్రియములు ఏర్పడును. ఆ ఇంద్రియములే రోగములు వంటివి. రోగములు శరీరమును క్షీణింపజేయును గాని ఇంద్రియములు అనడి రోగములు ఆత్మనే జ్ఞానానందములు లేని దాన్నిగా చేయును. జలనిధిలో నధూరికుల శైలము మీటి దరిత్రి గొమ్ము నందల పడి మాటి రకసుని అంగము గీటి బలీంద్రుని రసాతలమున మాటి పార్థివ కదంబు గూల్చిన మేటి రామ నా తలంపున నాటి రాఘదవే దశరథి కరుణాపయోనిధి. భగవానుడు సర్వ జగత్కారణమై సృష్టించిన ప్రతి జీవిలో తాను ప్రవేశించి వాణ్ణి స్థిరంగా కాపాడుచుండును. అంతేగాక బ్రహ్మ విష్ణు మహేశ్వరులో తాను ఒకటిగా విష్ణువుగా ఉండి ఈ లోకస్థితిని నిర్వహించుచుండును, వారిని కాపాడుచుండును. అటు అవతారముల యొక్క రహస్యము నెరింగిన రామదాసు గారు స్వామి ఇన్ని అవతారములు ఎత్తి కాపాడుచున్నావే, నా తలంపులో కూడా సంతతము నీవే నిలిచి ఉండు అని ప్రార్థించుచున్నారు. జలదిలోన ధూరికల శైలము మీటి దరిత్రి గొమ్ము నందల పడమాటి.
జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనగా బ్రహ్మకు వేదములు వసింగినాడు. 4 వేదములను ధరించుటకు 4 ముఖములను ఇచ్చినాడు. సృష్టి చేయు అధికారంను ఇచ్చినాడు. ఎట్లు సృష్టి చేయవలెనో ఆయా ప్రాణులకు కర్మానుగుణముగా ఎట్టి శరీరములను కల్పించవలెనో తెలియజేయు వేదములను ఇచ్చినాడు. చతుర్ముఖుడు సృష్టి చేసి ఆనంద పారవశ్యము చేతను అహంకారము చేతను ఆ వేదములను ఏమరినాడు. సోమకుడను రాక్షసుడు ఆ వేదములను అపహరించినాడు, సముద్రంలోనికి తీసుకెళ్ళాడు. అతన్ని చంపి వేదములను తేవలను, తెచ్చినా గాని సృష్టి జరగదు. బ్రహ్మ దుఃఖముతో కృంగిపోవచ్చున్నాడు, కానీ ఏమీ చేయజాలడు. వెంటనే భగవానుడు మత్స్యరూపమును దాల్చినాడు, సముద్రంలో దూరినాడు. సోమకుడను అసురుని చంపి వేదములను తెచ్చినాడు, మరలా సృష్టి సాగునట్లు చేసినాడు. ఎంత ఉపకారం చేసినాడు స్వామి! నామరూపాత్మకముగు జగత్తునంతను సృష్టించుటకు వేదమే కదా మూలము. వారు ఏ పనులు చేయవలనో నిర్ధారించుచున్నది వేదమే కదా. ఆ వేదమే లేకున్నా ప్రాణిజాతము లేదు, వారి వ్యాపారములు లేవు. ఇది భగవాన్ని నిర్హేతుక కృప. సముద్రంలో దూరుటకు మత్స్య రూపమే ఉండవలెను అని అది నీచమని భావింపకుండా ఆ రూపమునే తనదిగా స్వీకరించి రజస్తమస్సులతో సంబంధము లేని శుద్ధ సత్వము అయిన పంచశక్తిమయము అయిన షాడ్గుణ్య పరిపూర్ణమైన తన దివ్య శరీరముగా మలుచుకొనినాడు. ఎంతటి వాత్సల్యము చూడుడు. కొంతకాలం ఇట్లా సాగిన తర్వాత త్రైలోక్య రాజ్యమును పరిపాలించు ఇంద్రునికి అహంకారము కలిగి మహాపురుషుడగు దుర్వాసుడు వసంగిన పుష్పమాలను శిరసుపై దాల్చక తన ఐరావతముపై పడవేసినాడు. అది తొండముతో క్రిందకు లాగి పాదంతో త్రొక్కినది. ఇంద్రునకు మహాపచారం సంక్రమించినది. త్రైలోక్య రాజ్యలక్ష్మి వాణ్ణి వీడి సముద్రంలో దాగినది. తేజస్సు బలము కాంతి తరిగి భిన్నుడైనాడు ఇంద్రుడు. అతడు శోకించుచుండగా చూడలేక కరుణాసముద్రుడగు భగవానుడు ఇంకనూ రక్షింపవలనను ఆశతో ఉండి ఎదిరించుచున్న దుష్టులను శిక్షించుటకు, ఆపదను తొలగించుటకు అనేక రూపములతో జలచరములుగా భూచరములుగా అవతరించుచుండెను. కర్మ సంబంధము లేనివాడు, జన్మమే ఎత్తనవసరం లేనివాడు, తాను సృష్టించిన విశ్వమును కాపాడుటకై తానే అనేక రూపములను దాల్చి వచ్చుచుండెను. అది భగవాన్ని కరుణ. అనుగ్రహం చేతనే శరీరంను స్వీకరించును. అప్పుడు సంభవించిన ఆపదను తొలగించుటకు ఏ రూపము అవసరమో ఆ రూపమును స్వీకరించి సముద్రమును దేవధానువులచే మదింపచేసి లక్ష్మిని వెలికి తీసుకుని వచ్చుటకు సముద్రంలో మందరమును కవంగా నిలిపినాడు. ఆ మందరము నిలువలేదు, ఇటునటు పడిపోవచ్చున్నది. అది కుదురుగా నిలుచుటకు భగవానుడు కూర్మ రూపమును దాల్చి దాని అడుగున మట్టువలే నిలిచినాడు. మదింపచేసి లక్ష్మిని బయల్పరిచి ఇంద్రునకు పూర్వ వైభవమును కలుగునట్టు చేసినాడు. దేవతలకు అసురులచే మృతి లేకుండా స్థిరముగా ఉండినట్లు అమృతమును ప్రసాదించినాడు. తాను మోహిని రూపమును దాల్చి అమృతమును పంచుటలో అసురులకు అందకుండా దేవతలకు మాత్రము పంచి ఇంత వారిని జరా మృత్యువులు లేనివారిగా అమరులుగా చేసినాడు. భగవాన్ని కృపము ప్రదర్శించిన రెండవ కార్యం ఇది. ఇందు ధరించిన రూపము కూడా జలచరమే గాని అది శుద్ధ సత్వమయము, పంచశక్తిమయము, షాడ్గుణ్య పూర్ణము అగు దివ్య శరీరముగా స్వీకరించినాడు. ఎంతటి దయ! ఈ రూపమును దాల్చిన వాడు ఎవడు? నారాయణుడా. అతడు మా రాముడు. మా రాముడే ఇన్ని రూపములతో ఇన్ని విధములుగా ప్రదర్శించుచున్నాడు. ఒక్కొక్క రూపమును దాల్చినప్పుడు ప్రాణికోటికై అతడు పడిన శ్రమను స్మరించుకొనుచుండవలెను. జలచర రూపంగా కాక భూచరమైన దివ్య రూపమును స్వీకరించి కాపాడినాడు. ప్రళయ సముద్రంలో భూమి అంతయు కృంగిపోయినది. ప్రాణికోటి ఉన్నను ఉండుటకు స్థానము లేదు. మొదటి అవతారంలో ప్రమాణమును వసింగినాడు. రెండవ అవతారంలో అమృతతత్వంను వసింగినాడు. ఇన్ని ఉన్నను నిలుచుటకు చోటు లేకపోయినా ఎట్లు ఉండగలరు అని అడుగున ఉన్న బురదలో కూరుకొని పోయిన భూమిని వెలికతీయుటకు ఒక శృంగము గల వరాహ రూపమును ధరించినాడు. సముద్రంలో మునిగి బురదలో కూరుకుని ఉన్న భూమిని తన కొమ్ముతో ఎత్తి దానిపై నిలిపి వెలికి తెచ్చి మరలా ప్రాణకోటి నివసించుటకు స్థానము ఏర్పరిచినాడు. అతి హేయమగు భావించడి వరాహ రూపమును స్వీకరించుటకు జంకలేదు. బురదలో కూరుకొనిన దాన్ని త్రవిపై కెత్తగల వరాహ రూపమును అవసరమని ఏ విధముగు జంకు లేక భూమిని కొమ్ముపై దాల్చి తెచ్చినాడు. ఎంతటి ప్రేమయో చూడుడు. పట్టు బట్ట కట్టుకొని అందముగా అలంకరించుకున్న యున్నను బిడ్డడు
బురదలో కూరుకొని పోవచ్చునచో తల్లి తన వస్త్రమును గాని అలంకారమును గాని లక్ష్యము చేయున తాను దిగి బిడ్డని ఎత్తుకొని బయటకు రాదా? అట్టి వాత్సల్యమును ప్రదర్శించిన అవతారము వరాహ అవతారము. ప్రమాణం ఇచ్చినను అమృతతత్వము లభించు సాధనము లభించినను యజ్ఞాది క్రియాకలాపములు లేనిచో లోకమునకు క్షేమము కలగదు. వరాహము యొక్క శరీరము యజ్ఞరూపము. యజ్ఞ వరాహముందురు వేదమున్నను వేదములలోని ఉత్తర భాగంలో ప్రతిపాదింపబడిన అమృతతత్వమును పొందుటకు యజ్ఞాది కర్మలు ఉండవలెను. అవి లేనిచో విశ్వమునకు సుఖశాంతులు ఉండవు. వరాహరూపి అయి ఆ యజ్ఞములు బయట పరిచినాడు. ఇంత చేసినను హిరణ్యకశిపుడు అసురుడు భగవాన్ని ఆరాధించి యజ్ఞాది కర్మలు కూడా నశింపజేయు సమకట్టినాడు. వెనుక వరాహవతారణ సముద్రంలో హిరణ్యాక్షుని చంపినాడు. ఆ పగతో శ్రీహరిని అంతమొందింపవలను అని యత్నించినాడు హిరణ్యకశిపుడు. అసురుడు వెనక చెప్పిన అమృత తత్వమును చావు లేకుండాటను తపశ్శక్తితే ఆర్జించినాడు. యజ్ఞాదులు చేసి ప్రమాణము అయిన వేదమును ఎరింగి తపస్సు చేసి సంపాదించిన అమృతతత్వమును విశ్వమును విశ్వాంతర్యామిని అంతమొందించుటకు ఉపయోగింప సిద్ధపడినాడు హిరణ్యకశిపుడు. వీనిని ఉపేక్షించినచో విశ్వము విశ్వాంతర్యామి లేకుండా పోవును. అతని వరములలో ఎవరి చేతను అతనికి చావు లేదు, ఏ ప్రదేశంలోనూ అతనికి చావు లేదు. అందుకని తాను ఒక మనుజుడుగా గాక ఒక మృగముగా గాక నరమృగ రూపము కలియుకతో నరసింహుడు అయినాడు. కేవలము నరుని చేత కేవలము మృగము చేత చావు లేకుండా కోరుకున్నాడు. ఈ రూపము ఆ రెండిటిలోనూ చేరదు. భూమిపై ఆకాశముపై ఇంటి లోపల ఇంటి వెలుపల చావు లేకుండా కోరినాడు. ద్వారముపై తన ఒడిలో పరుండ చేసుకుని నరసింహుడు గోళ్లతో చీల్చినాడు. ప్రాణము ఉన్నవాని చేత గాని ప్రాణము లేనివాని చేత గాని తనకు చావు రాకూడదని కోరినాడు. ఈ నరసింహము తన గోళ్లతో చీల్చి చంపినాడు. గోళ్ళు ప్రాణములు ఉన్నవి గావు, ప్రాణములు లేనివి గావు. ఇట్లు హిరణ్యకశిపుడు పొందిన వరములు అన్నిటినీ ఏదియూ వ్యర్థము కాకుండా నెరవేర్చుటకు చంపినాడు. ఈ అసురుల ప్రమాణమును అంగీకరింతురు, యజ్ఞయాగాది క్రియలు చేతురు, అమృతతత్వమును ఆర్జింతురు. కానీ వీటినన్నిటినీ విశ్వము విశ్వాంతర్యామిని అంతమొందించుటకు ఉపయోగింతురు. అట్టివారు లోక వినాశకారకులు అని వరములకు తగినట్లు మలుచుకొని వింత శరీరంను స్వీకరించినాడు. ఎంతటి కృపాశాలియో చూడుడు. లోకము కొరకు ఎంత శ్రమించినాడు. సర్వేశ్వరుడు వేదమును ప్రమాణముగా స్వీకరించి వేద విహిత కర్మలను ఆచరించి తపస్సు చేసి అమృతతత్వమును సాధించినను వారిలో కమునకు అపకారులు కానుక వారిని అంతమొందించి లోకమును సువ్యవస్థితము పవిత్రము చేసినాడు. రూపుదాల్చిన వాత్సల్యము నరసింహమూర్తి. త్రైలోక రాజ్యమును పరిపాలించుచున్నాడు ఇంద్రుడు. దాన్ని అంతను తనదిగా చేసుకొనవలనని కోరిక కలిగింది బలిచక్రవర్తికి. లోకంలో జీవకోటికి ప్రధాన శత్రువు లోభము. ఆ లోభము అతిశయించిన నాడు లోకమనంతరూ తనదిగా చేసుకొని అనుభవింపవలను అనే కోరిక బయలుదేరెను. అట్టివాడు బలి. అతడు వేద విహిత ధర్మమును యజ్ఞమును వదలలేదు. వాణ్ణి ఆచరించుచు తనకున్న బలముచే వేరొకరెవ్వరూ అనుభవింప వీలు లేకుండా అంతయు తనదే అని ఆక్రమించినాడు. భూహ భువహ స్వర్గలోకములను తనవిగా చేసుకొని ఉన్నాడు. ఇంద్రుడు ఏమీయో చేయలేక శోకించుచుండెను. భగవానికి జాలి కలిగినది. ఎవరిది వారు అనుభవించినా ఎవరికి హాని లేదు. కానీ లోభము అట్లు ఉండనివ్వదు. దాన్ని రూపుమాపవలను. బలము గలవాడు వేద విహితములకు ధర్మములను యజ్ఞమును దానమును చేయుచూనే తన లోభమును ఎవరును అడ్డుకోలేకుండా విజృంభింపచేసెను. ఇంకా అతనికి ఎవరు అడ్డురాగలరు? శ్రీ మహావిష్ణువే అదితి కశ్యపులకు కుమారుడుగా జన్మించినాడు. బ్రాహ్మణ కుమారుడు. 7 ఏండ్లు వయసు గలవాడు. ఉపనయనము జరిగినది. బ్రహ్మచారి అయ్యి అందమైన రూపముతో ముద్దులొలుకు మాటలతో వామనుడిగా యజ్ఞమాటములకు బయలుదేరినాడు. వేదాధ్యయనము యజ్ఞాచరణము దానము చేయుట అవిశ్రాంతముగా జరుగుచున్నవి. వెళ్ళి బలిని 3 అడుగుల భూమిని యాచించినాడు. దానము ఒసంగు స్వభావము అవునిచే అట్లే ఇచ్చెదును అని ప్రతిజ్ఞ చేసినాడు. దారపోసినాడు. వెంటనే ఎదిగి త్రివిక్రముడుగా ఒక పాదముతో భూమిని ఒక పాదంతో పై లోకములను కొలిచి 3వ పాదము మోపుడుకు స్థలము లేదని బలి శిరస్సుపై ఉంచి అతనిని రసాతలమునకు పంపినాడు. ఇట్లు వేదమును వేద విహిత కర్మలను తపస్సును ఆచరించి తానే తన దిగి అంతను అనుభవింపవలను అని కోరిక గలవారు లోకమునకు వినాశకారకులు అని క్రిందకు పంపినాడు. ఎంతెంత ఉపకారములను చేయుచున్నాడో చూడుడు.
లక్ష్మీదేవి వక్షమున గలవాడు, లోకములన్నీయు తనవిగా గలవాడు, ఒకరికి ఇచ్చుటియే గాని యాచించుట ఎరుగనివాడు, బ్రహ్మచారి అయ్యి యాచించి బలిలోని దుష్టస్వభావమును మట్టుబెట్టి ఇంద్రునికు త్రైలోక్యరాజ్యమును వసంగి బలికి క్రమముగా ఉన్నతి కలుగునట్లు ఉద్ధరించినాడు. మనుష్యులకు ప్రధాన శత్రువు రజోగుణము. రజోగుణముచే కామము క్రోధము విజృంభించుచుండెను. ఒకనిది తనదిగా ఉండవలను అని మోహము ఏర్పడును. రాజులు ప్రజలకు ఆనందము చేకూర్చువారులే ఉండుటకు బదులు రజోగుణ ప్రకోపముచే రాజసులు అయినప్పుడు లోక వినాశము ఏర్పడను. అట్టి పాలకులను అంతమొందింపవలను. భగవానుడు వారిని తుదముట్టించుటకు పరశురాముడై దిగివచ్చి రజోగుణము గలవాని వలె కోపము గలవాని వలె ప్రవర్తించి లోకమునకు హాని కలిగించు క్షత్రియులను 21 సార్లు సంహరించినాడు. ఈ విధముగా భగవదవతారములను తలంచినచో మనకు భగవానుడు చేసిన ఉపకారములను స్మరణకు వచ్చుచుండును. కృతజ్ఞతతో స్మరింపకుండా ఉండలేరు. ఇన్ని అవతారములు ఎత్తిన శ్రీ మహావిష్ణువే రాముడై నరరూపమున దాశరథి అయి దానవత్వమును అంతమొందించి మానవత్వమును నిలిపినాడు. రామా, నీ అవతార ప్రయోజనము మానవ హృదయములలో నిన్ను గూర్చిన తలంపు నాటి ఉండునట్లు చేయుటయే కదా. ఆది లేని వారు దానవులే కదా. నీ అవతార ప్రయోజనమును నా విషయమున ఫలింపజేయము. నా తలపున నాటి రాగదవే. నా స్మరణంలో నిత్యము నీవే మెలుగునట్లు నీవే అనుగ్రహించుము. వెనుకటి అన్ని అవతారములు పూర్ణత రామావతారములనే. వేదమును ప్రమాణంగా అంగీకరించి వేదములోని ఉత్తర భాగమైన ఉపనిషత్తులలోని బ్రహ్మజ్ఞానమును ఆర్జించి పాపపంకమున మునిగిపోకుండా యజ్ఞాది కర్మలను విహితములగు వాణ్ణి ఫలాభిసంధి లేకుండా ఆచరించి భగవాన్నే లేకుండా చేయవలెను అని భావములో పొడచూపిన హృదయము చీల్చి అంతా నాదే నేనే అనుభవించవలను అను కోరికతో ధర్మాచరణము చేయు స్వభావమును పాతాళమునకు త్రొక్కి రాజస్వభావముల మరలా మొలకెత్తకుండా 7 జన్మలకు అంకురించకుండా అంతమొందించినాడు. కానీ మానవత్వము సుప్రతిష్టము కాదని ఇన్ని అవతారములు ఎత్తి ఇన్ని విధములుగా సంస్కరించి మానవుడిగా జన్మించినావు రామా. నీ అవతార ప్రయోజనమును నెరవేర్చుము. మానవత్వమునకు చిహ్నంగా నీ స్మరణ ఎడతెగక సాగునట్లు చేయము. స్వామి, ఇన్ని రూపములు దాల్చి శ్రమపడినది నన్ను సంస్కరించుట కొరకే కదా. ఏమి కరుణ నీది. నీ చరణములే శరణము. భండన భీముడా అత్తజన బాంధవుడజ్వల భానతూన కోదండ కళా ప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటిదైన మికలేడనుచున్ గడగట్టి భేరికా ఢాండ డడాండ నినదంభుల జాండమునిండ మత్తవే దండమునెక్కి చాటదును దశరథి కరుణాపయోనిధి. రాముడే పరదైవము, రామును మించిన దైవము లేదు అని రామదాసు గారు చాటుచున్నారు. భండన భీముడార్థజన బాంధవుడజ్వల భానతూన కోదండ కళా ప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికి. సముద్రము ఎట్లు అపారము అగాధము అట్లే నీలో కారుణ్య రసము అగాధము అపారము. మా కొరకే నరరూపమును జన్మించవలను అని సంకల్పించి దశరథుని తండ్రిగా ఎన్నుకొని ఆవిర్భవించినావు. నీవు చేసిన ఉపకారము మేము ఏమి చేయగలము? వేరొకడు ఎవరు నీ అంతవాడు? రామమూర్తి భండన భీముడు ఉపనిషత్ ప్రతిపదార్థమైన ఆనందమయుడు పరబ్రహ్మమే రూపుదాల్చి కంటితో చూడదగిన రూపముతో రాముడు అయినాడు. అతని రక్షణను పొందలేక కొందరు అసురభావములతో అతనిని ఎదిరించినారు. అతడే దైవము అని ఉపాసించిన వారిని హింసించినారు. తన్ను బాధించినను రాముడు బాధపడడు. తన్ను ఆశ్రయించిన వారిని హింసించిన నాడు రాముడు భీముడు అగును. రావణాసురునితో యుద్ధము చేయునప్పుడు హనుమ గమనలాఘనము చేత రావణుని బాణమునకు రామునకు తగులుటలేదు. రావణునకు హనుమపై కోపము వచ్చెను. తన బాణములతో శరీరము అంతయు తూట్లు పడి రక్తము స్రవించుచున్నట్లు హనుమను కొట్టెను. దాన్ని చూచి రాముడు మండిపడెను. మహా తేజస్సుతో వెలుగుచుండెను. రాముడు మహా తేజస్శాలి అయినాడు అని నాడు వాల్మీకి. రాముడు ఎల్లప్పుడూ ఆహ్లాదమును కలిగించునే గాని క్లేశమును కలిగింపడు, తాపమును కలిగింపడు. అటువంటి రాముడు రక్తమును స్రవించుచున్న హనుమను చూడగానే మహా తేజస్సుతో దుస్సహమైన రూపముతో చూడశక్యము కాకుండా ఉండునట్లు మారినాడు అట. రాముని ఆశ్రిత రక్షాదీక్ష అట్టిది. రాముడు భండన భీముడు యుద్ధములో ఆరి భయంకరుడై ఉండును. ప్రేమించిన వారికి ఆహ్లాదమును కలిగించుచునే ఎదుటివారు ఓర్వ వీలు కాకుండా ఉండును. దానికి కారణము ఆర్తజన బాంధవుడు అవుటయే.
ఆపదలచే ఆర్తి చెందువారు తనకు బంధువులుగా భావించువాడు రాముడు. దేహ సంబంధమే లోకంలో బంధుత్వము. రామునకు ఆర్తి గలవారు ఆర్తియే వారని తాను వదలలేకుండా చేయు బంధహేతువు. అందుచే వారిని వదలజాలక వారి కొరకు తాను యుద్ధము చేయును. భయము కొల్చువాడు ఇండును. యుద్ధము చేయుటలో ఈయన సామర్థ్యము. జనస్థానములో 14,000 మంది రాక్షసులతో యుద్ధము చేసిన నాడు గోచరమైనది. మూలబలముతో యుద్ధము చేసిన నాడు గోచరించినది. యుద్ధములో అతని భుజబలము ప్రచండ తాండవమొచ్చును. ఒకడే అన్ని వేల మందికి అందరైనట్లు అన్ని బాణములను వదలగల నేర్పును ప్రదర్శించును. ఆయన బాణములు ఆయన అమ్ములు పొది ఆయన ధనుసు చూడముచ్చట గొలుపుచుండెను. అమ్ములు పొద నుండి బాణములు తీయుట ధనస్సుతో సంధించుట వదులుట గుర్తింప వీలు కాకుండా ఉండును. అది ప్రత్యేక కళ. ఒక చిత్రకారుడు రంగులో ముంచిన కుంచెను విదిలించిన రకరకముల చిత్రములు ఏర్పడినట్లు గాయకుడు ఒక రాగమును ఆలపించుచున్నప్పుడు భిన్నములకు సౌందర్యములు స్ఫురించుచున్నట్లు ఒక కవి శబ్దార్థములను పోహలించినప్పుడు చిత్ర శబ్దార్థ సౌందర్యములు భాషించినట్లు రాముని అమ్ముల పొది రాముని బాణములు రాముని విల్లు ఆ బాణములు తీయుట సంధించుట వేయుట విచిత్ర మనోహర కళ. దోయి తొగలందు వెలిగిడు సోమ జానకి కువలయ నేత్రి గచ్చిబను కొండల నుండు గనంభ మైథిలీన వనవయవనంభన వనంబునకను మదదంతే లెవకైదవలి భజింతు నెల్లప్పుడు దాశరథి కరుణాపయోనిధి. సీతారాములు దాంపత్యము ఆదర్శభూతము. వారు అన్యోన్యము, ఒకరికొకరు తగినవారు. వారు ప్రేమలు మాటలతో తెలియనివి కావు. హృదయము తేవ జానాతి ప్రీతియోగం పరస్పరం. ఒకరిపై ఒకరికి ఎంత ప్రేమ గలదో వారు మనసులకే తెలియను. కనుక పట్టణములోనున్నను అడవిలో ఉన్నను కలిసి ఉండుటయే స్వర్గము, వీడి ఉండటయే నరకము అన్నది సీతమ్మ. యస్త్వయా సహస సర్గ నిరయో యస్త్వా యావినా అంటుంది. వారి దాంపత్య రస అనుభవము రామదాసు గారు ఇందు చూపించుచున్నారు. అవనిజ కన్నుదోయి తొగలందు వెలింగెడు సోమ. సీతమ్మ నేత్రములు నల్ల కలువలు. ఆమె అవనిజ, భూమి నుండి ఆవిర్భవించినది. గర్భవాసాది దోషములు లేని పరిశుద్ధురాలు. భూమి క్షమ అనగా ఓరిమి అను గుణమునకు నిదానము. దాని నుండి పుట్టుటచే సీతమ్మలో ఓరిమి సహజము. ఆ పైన నేత్రములు నల్ల కొలువలు పోలియుండును. నేత్ర సౌందర్యమునకు అంతకంటే వేరొకటి ఉపమానము లేదు. నల్లదనము చల్లదనమును ఇచ్చును. అమ్మ నేత్రములు అనడి కొలువులకు వికాసమును కలిగించువాడు శ్రీరామచంద్రుడు. చంద్రునికి కొలువులకు సహజమైన సంబంధము కలదు. అతని దర్శనముచే అవి వికసించును, లేనిచో ముకులించును. సీతమ్మ నేత్రములకు కూడా రామచంద్రుని దివ్యమంగళ విగ్రహ దర్శనమే వికాస హేతువు. ఎంతటి ఆపదలు అనడి అంధకారము ఆవరించి ఉన్నను రాముణ్ణి దర్శింపగానే ఆమె మనసు వికసించును. కొలువ చీకటి వేళ చంద్రుడిని చూచి వికసించును. చీకటి వేళ చంద్రుడిని చూచి వికసించుచున్నది నల్ల కలువ. అడవిలో పెద్ద పులులను ఏనుగులను చూచుచూ సీతమ్మ రామబాహు సమాశ్రితురాలై భయము పొందక ఆనందంతో ఉండేదట. ఈ సంబంధము తెలుపుటకు రామదాసు గారు రామచంద్రుణ్ణి చంద్రునిగాను సీతమ్మ కన్నుదోయని నల్ల కలువలను ఊహించి అన్యోన్య దర్శనముచే వారు పొందడి ప్రీతిని ఆవిష్కరించినారు. ఇంకా అన్యోన్యము అనుభవించుచున్నప్పుడు వారు పొందడి ఆనందము వర్ణించుచున్నారు. సీతమ్మ కారుణ్య రూపిణి. ఆమె వక్షము దయకు ఆకారము. ఘనీభవించిన దయారసమే ఆమె హృదయం నుండి వక్షోజముల వలె కనపడుచున్నవి. ఆమె నేత్రములు కలువలను బోలినవి. ఆమె వక్షోజములు కొండలు వంటివి. మేఘములు కొండలపై నుండి వర్షించుచుండును. రాముడు నీలమేఘశ్యాముడు. ఆమెతో సంబంధము ఉన్ననాడే ఈ నీలమేఘము కారుణ్యరసమును వర్షించును. ఇంద్రుని కుమారుడు కాకరూపమున వచ్చి సీతమ్మ గుండెలపై గీరి రక్తము స్రవింపజేసినాడు. రామునకు కోపము వచ్చి దర్భపై బ్రహ్మాస్త్రమును మంత్రించి విడిచినాడు. తిరిగి రక్షించేవారు లేక వచ్చి వారిరువురు ఉన్న చోట ఎదురుగా పడింది. దయామూర్తి అగు సీతమ్మతో కూడి ఉండటచే రాముని నుండి క్రోధము బయటకు రాలేదు. కారుణ్యమే నిండినది. తన బాణము వ్యర్థము కాదు కనుక ఒక కన్ను మాత్రము తొలగించి బ్రతికించినాడు. రావణుడు సీతమ్మ విషయంలో అంతటి అపచారము చేయలేదు. అపహరించుకుని పోయినాడే గాని ఆమెను హింసింపలేదు, కృషింపను లేదు. కానీ సీతమ్మ ప్రక్కన లేకుండాటచే
రావణుడు ఎదురుగా యుద్ధము చేయుటకు వచ్చిన నాడు రాముడు చంపినాడు. రాముడు అను మేఘం నుండి కారుణ్యము వర్షింపవలను అని నా సీత వక్షోజములు అనేది కొండలతో సంబంధము ఉండవలను. అన్యోన్యము వారు ఒకరినొకరు విడవక ఉండుట శారీరకమైన భోగమునకు కానీ కామము చేయగాని కాదు. మేఘము కొండలపై ఉండుట ఎట్లు వర్షించుటకు హేతువో అట్లే సీతమ్మతో కూడి ఉండుట రాముని కారుణ్యము ఆ పన్నులపై అపరాధులపై వర్షించుటకే. మేఘములకు కొండలకు ఉన్న సంబంధము వంటిది వీరి సంబంధము. మేఘము ఆవరించిన నాడు కొండ ఉన్నదని చూచిన వారికి గోచరించకుండా మరుగున పడి ఉండును. అట్లే సీతమ్మపై రాముడు ఆవరించి తానే ఆమెగా, ఆమె కంటే వేరుగా తాను గాని తనకంటే వేరుగా ఆమె గాని కనపడక ఉండును. సీతారాములలో సీత అనక రామ అనను అందు సీతమ్మ ఉండును. పైకి కనపడదు. కొండపై మేఘము ఆవరించినప్పుడు అది చూసి మబ్బే అనుకుందుము, కానీ వెనక కనపడకుండా వర్షింపజేయు కొండ ఉండును. అట్లే రామశబ్దంలో రమ అనగా లక్ష్మి కనపడకుండా లోనున్నది. రమతో చేరినవాడు రాముడు. ఇద్దరు ఉన్నను ఒక్కరే కనిపింతురు. ఆ రాముడు దయామయుడు అవుటకు కరుణాపయోధి అవుటకు కారణము రమా సంబంధము ఉండుటయే. అట్లు సీతారాముల దాంపత్యము మేఘ పర్వతముల సంబంధము వలె ఒకరితో ఒకరు చేరి గుర్తింప వీలు కాకుండా ఉండును. సీతాదేవిని పరిపూర్ణమగు ప్రేమతో శ్రీరామచంద్రుడు అనుభవించుచున్నప్పుడు వారి పరిపూర్ణ భోగమును సూచించుటకు గజము వనము దృష్టాంతముగా చెప్పుచున్నారు. సీతమ్మ నిత్య నూతనమగు యవ్వనము అండి వనమునకు శ్రీరాముడు మదించిన ఏనుగు అన్యోన్య ఉపమర్థముతో సర్వాంగీనమున సంశ్లేషించి రాముడు సీత యవ్వనమును అనుభవించును. ఏనుగు వనములో పడి తాను దంతములతో రాసి త్రుంచి ఎత్తి పడవేసి విహరించినట్లు శ్రీరామచంద్రుడు సీతా యవ్వనమున అనుభవించునట. వారి అన్యోన్య ప్రేమయే మనకు రక్షకము. ఆ ప్రేమయే లేనిచో జగత్ సృష్టికి సర్వేశ్వరునికి సంకల్పమే కలగదు. సృష్టికి అవిముఖుడవుటకు కారణము సీతాదేవి యవ్వనమే. సర్వ జగత్తును సృష్టించుటకు ఆవశ్యకమగు సంకల్పమున కల్పించుటే ఆమె యవ్వనమునకు ఫలము. అనుభవించుటలో ఏనుగునకు వనమునకు ప్రయోజనం ఏమని విచారింపకుండా ఒక ఉదుటున తన దంతములతో తొండముతో మదించి బంధించినట్లు ప్రకృతినంతను క్షోభపరిచి ఆమె ఆనందమునకై సృష్టి చేయును. సృష్టికి మూలము వీరి గాఢానురాగము. ఇట్లా సీతారాముల అన్యోన్య ప్రీతి పారవస్యమును రక్షణ దీక్షను దయను దాంపత్యంలో దర్శించినారు రామదాసు గారు. ఈ విధముగా ఎల్లప్పుడూ మీ దాంపత్యంను ప్రీతితో నేను కొల్చుచుందును, అదే మాకు రక్ష అన్నారు. కరకర వంశజ వినుమఖండిత భూత పిశాచ ఢాకినీ జ్వరి పరితాప సర్వ భయవారకమైన భవత్పదాబ్జ విస్ఫురుదరు వజ్రపంజరము జొచ్చితి నీయడ దేనమానవో ధర బిరుదాంక ఏ మరకు దాశరథి కరుణాపయోనిధి. శ్రీరామ సంస్మరణము శ్రీరామ సేవనము కలవారికి భూత పిశాచముల భయము గాని, జ్వరాది శారీరక బాధలు గాని, సర్పాది విషజంతువుల భయము గాని కలుగదు అనుచున్నారు. కరకరుడు సూర్యుడు తీవ్రమగు వేడనిచ్చు కిరణములు గలవాడు. ఆ వంశంలో జన్మించినవాడు రాముడు. సూర్యమండలాంతర్వర్తి ఒక పురుషుడు అతడే. సర్వ జగత్సృష్టి స్థితిలయకారకుడు. ఆ సూర్యమండలాంతర్వర్తి ఒక పరమపురుషుడే మనను రక్షించుటకై మనవలే మానవుడిగా జన్మించినాడు. సూర్యుని కిరణంలోని వేడి పోషకము కాని నాశకము కాదు. కొన్నిటిని పెంచుచున్నది ఆ వేడియే, కొన్నిటిని అంతమొందించుచున్నది కూడా ఆ వేడియే. ఒకరే సృష్టిని సంహారమును రక్షణను కూడా చేయును. సూర్యుని వేడి తగలనిచో బీజము నుండి అంకురము మొలకెత్తదు. సూర్యుని వేడు తగలనిచో కొన్ని దుష్టక్రిములు నశింపవు. సూర్యుని వేడిమి తగలనిచో పెరుగుదల ఉండదు. కావున పుట్టించున్నది రక్షించున్నది మరలా ఎండింపచేయనది సూర్యతేజమే. అట్టివాడే రాముడై ఆ వంశము జన్మించిన నాడు అట్టివాడిని మనము ఒక పంజరముగా రక్షా కవచముగా స్వీకరింపవలను. రామ, నేను నీ పాదపద్మములు ఆడి ప్రకాశించుచున్న దృఢమైన వజ్రపంజరమును చొచ్చి ఉన్నాను. ఏదియు చొచ్చుకొని దీన్ని భేదించుకొని లోనికి రాదు. ఏది సుకుమారము, సుదృఢము, సుందరము, సుగంధము కూడా. మామూలు పంజరం ఏ లోహంతోనూ నిర్మింతురు, కానీ మనము చేరి ఉండవలసిన పంజరము రామ పాదార వింద వజ్రపంజరము. పాదార విందమునే వజ్రపంజరంగా చేసుకొని నాడు. అరవిందము సుకుమారము, పరిమళవంతయు, వజ్రము ప్రకాశమహితము, సుదృఢము, పదాబ్జ విస్ఫురధురు వజ్రపంజరము. తామర పువ్వు వలె వజ్రము వలె సుకుమారమై
సుందరమై ప్రకాశవంతమైన పరిమళము కలదే కనపడును. ఎవరైనను రామపాద పద్మ పంజరమును వదలలేరు, కానీ అది వజ్రమంతా కఠినమైనది. దాన్ని ఎవ్వరను భేదించుకొని లోనకు రాజాలరు. కావున మనకు ఏ విధమైన భయము కలిగినను ఈ పంజరంలో ప్రవేశింపవలెను. నేను ఆ పంజరంను చొచ్చితిని అని అనుచున్నారు రామదాసు గారు. మనకు సాధారణముగా ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక తాపములు 3 విధములుగా ఉండును. భూతములు, పిశాచములు, డాకిని మొదలగు క్షుద్ర శక్తుల వలన భయము కలుగును. శరీరంలో జ్వరము కలుగును. మనసులో పరితాపము కలుగును, భయము కలుగును. సర్పాదులకు ప్రాణులచే భయము కలుగును. జ్వరము ఆధ్యాత్మికము, పరితాపము ఆధ్యాత్మికములో మాసికము. శరీరమునకు కలిగిన జ్వరము వ్యాధి అందరు, మనసులో కలిగిన పరితాపము ఆది అందరు. ఈ రెండును ఆధ్యాత్మిక దుఃఖములు. సర్పము వలన ఇతర క్షుద్ర జంతువుల వలన కలిగిన భయము ఆది భౌతికము. భూత పిశా క్షుద్ర దేవతలచే కలిగేది భయము ఆది దైవకము. ఈ విధముగా 3 విధములకు దుఃఖములు మనకు కలుగుచుండెను. అవి మనలో జ్వరబడకుండా బాధింపకుండా కాపాడినది శ్రీరామ పాదాంశ వజ్రపంజరము. ఆ పంజరములో మనము దూరి కూర్చున్నచో ఏ విధమైన దుఃఖములు కలుగవు. దీనిని ఎవ్వరూ ఛేదింపలేరు. ఇట్టి పంజరములో నేను ప్రవేశించితిని రామ, ఇక నాకు భయము లేదు, దుఃఖము లేదు. సూర్యవంశజులకు రాముని సామాన్యులకు మనము చేరుట సాధ్యమా అని శంకింపకుడు రామ, నీ పాద పద్మ పంజరములో నేను చేరితిని అనుట ఎంత ధైర్యము అనుకొనకుడు. రాముడు దీనమానవోద్ధారకుడు. రామదాసు గారు రామునికి ఆ బిరుదును గుర్తు చేయుచున్నారు. స్వామి, ఎందరినో దీనులను రక్షించి దేవమానవోద్ధార బిరుదును సంపాదించితివి. ఈనాడు నీ పాదాబ్జ వజ్రపంజరమున చేరిన నన్ను కాపాడినచో నీ బిరుదు మాసిపోవును. పరాకు పడకము. ఆ బిరుదమును భద్రముగా కాపాడుకున్నటకు దీనుడైన మానవుడు నైన నన్ను ఈ భయం నుండి ఉద్ధరింపము. రక్షింపకుండా నిన్ను ఉండనీయని నీ కారుణ్యము ఉన్నది కదా, అది నిన్ను ప్రేరణ చేసి మమ్మల్ని రక్షింపజేయను అని విశ్వసించుచున్నాను. జుర్రెదమీ కదా అమృతము, జుర్రెదమీ పదకంజతోయమున్, జుర్రెద రామనామమును జొబ్బిలుచున్న సుధారసంభూనే జుర్రెద జుర్రు జుర్రంగరు చుల్గలను వారి పదంబు గూర్పవే తరులతోడి పొత్తిడక దశరథి కరుణాపయోనిధి. మానవ జీవితములకు సత్సంగమే ప్రధానము. భగవత్ కథారుచి, భగవన్నామరుచి లేని వారితో సహవాసము కంటే వేరొక నరకము లేదు. వరం హుత వహజ్వాల పంజరాం తర్వ్యవస్థితి నసౌరి చింతా విముఖ జన సంవాస వైశసం. భగవంతుని స్మరణమునందు వైముఖ్యము గల వారితో కలిసి ఉండుట అనేది క్రూరమైన చిత్రహింస. హే భగవాన్ లేకుండా చేయను. అంతకంటే ఒక పంజరములో వెలుపలికి రా వీలు కాకుండా బంధించి అందు అగ్నిహోత్రజ్వాలను ఆవరింపచేసినను సుఖముగానే ఉండును అని పెద్దలు భగవద్విముఖులతోడి సహవాసములోని బాధను వర్ణించినారు. రామదాసు గారు సత్పురుషులతోటి సహవాసంను ప్రసాదింపవలసినది అని ప్రార్థించుచున్నారు. అంతటా అందరిలో సకల గుణ పరిపూర్ణుడై సర్వాధికుడై ఉండడి బ్రహ్మము ఉన్నది అని ఎరింగి వారు సత్పురుషులు. మనము భగవాన్ని సత్పురుషులతో సహవాసము ప్రసాదింపుమనియు అసత్పురుషులతో సహవాసము లేకుండా చేయమని ప్రార్థింపవలను అని రామదాసు గారు మన కొరకే తాము ఇట్లు ప్రార్థించుచున్నారు. జుర్రెదమీ కథామృతము జుర్రెదమీ పదకంచత తోయమున్. భగవంతుని యందు ప్రీతి కలుగుటకు ఆ రూపములో ఆ గుణములలో ఉన్న రుచి తెలియవలెను. ఆ రుచి తెలిసిన వారు దాన్ని అనుభవింపకుండా ఉండలేరు. అది తీయని అమృతము వలె ఉండును. సత్పురుషుల సహవాసము చేగాని భగవత్ కథాశ్రవణము లభింపదు. వారు అనుభవించుచు చెప్పకుండా ఉండలేక చెప్పుచున్న రామ కథ అనేది అమృతమును పెద్ద గిన్నెలో పోసుకొని దోసులతో జుర్రినట్లు ఆ రుచి ఎరింగిన వారి చెవులు అనేది దోసిళ్లతో జుర్రెదరు. రామ, నీ కథయే అమృతము. సముద్రంను మదించి తీసిన అమృతము ఉప్పు రసము గాని అది నిజమైన అమృతము కాదు. దేవతలు తాగిన అమృతము రామకథామృతము వంటిది కాదు. అది శరీరమును నశింపకుండా చేయును. ఇది ఆత్మనే నిత్య నూతనముగా మహదానందముతో నిలుచున్నట్లు చేయును. అందుచే రామ, నీ కథామృతమును
జుర్రెదను. కథలు వినుట మాత్రము కాదు, మిమ్మల్ని సేవించి మీ పాదపద్మములను అభిషేకించి ఆ అభిషేక తీర్థమును జుర్రెదను. అభిషేక తీర్థము శిరసుపై చల్లుకొనట, ఉద్ధరణితో పుచ్చుకొనట కాదు, తృప్తి తీరగా జుర్రెదను. కథాశ్రవణము చేసి పాదపద్మము సంసేవనము చేసినను తృప్తి కలుగలేదు. స్వామి రామ, నీ నామములో ఎంతటి అమృతరసము నిండి ఉన్నదయ్యా. ఆ నామమే అమృతరసమును చిప్పిలు చుండును. ఆ నామము నేను సంతతము కీర్తించుచు అందునుండి స్రవించుచున్న అమృతరసమును నేను జుర్రెదను. ఇట్లా నీ కథాశ్రవణమును నీ పాదపద్మ సేవనమును నామస్మరణమును చేయక ఉండజాలము. జుర్రుచు ఓహో ఓహో అని ఆ రుచుల అనుభవమును ఆవిష్కరించుచు అబ్బా ఎంత రుచి, ఏమి రుచి అని జుర్రుగా ఒక జుర్రు కంటే ఒక జుర్రులో ఒక్కో రుచిని అనుభవించే మహాపురుషులతో కలయికను నాకు ప్రసాదించుము. ఏకహ స్వాదునా భుంజీత, తీయని పదార్థమును ఒకనాడు తినరాదు. అనుభవించుచున్నప్పుడు ఆ రుచిని ప్రక్కవానితో చెప్పుకొనుచు వారు అనుభవించుచున్న ఆనందమును చూచుచు వారిది మనది వారు పరస్పరము ఒడిసిపట్టి లాగికొని జుర్రుకొనుచు అనుభవింపవలెను. కానీ ఏకాంత అనుభవమును చేరాదు. మహాభక్తుల వారులు స్వామి నిన్ను చేరినది ఎప్పుడో అని ప్రార్థింతురు. నీ దాసులలో ఒక్కడినై ఉండి నిన్ను అనుభవించుచున్నది ఎన్నడో అని కోరుదురు. కృష్ణునితో కూడి రసానుభవమునే చేయు గొల్లలను చూచి బ్రహ్మ వారిలో తాను ఒకడై అనుభవింపవలను అని కోరినాడు. అట్లే రామదాసు గారు జుర్రగా రుచుల్ ఘనువారి పదంబు గూర్పుము అని ప్రార్థించుచున్నారు. నేను జుర్రెదును అన్నారు మొదట. తర్వాత స్వామి నేను ఒక్కడను జుర్రుట కాదు, నీ కథామృత రసమును నీ నామామృత రసమును నీ దివ్య పాదాభిషేక రసమును అనుభవించి ఆస్వాదించి ఒడులు మరిచి ఆనందించు వారితో నేను చేరి వారి ఆనందమును చూచుచు ఆనందించునట్లు చేయమని ప్రార్థించుచున్నారు. చివరకు ఇంకొక కోరిక కోరుచున్నారు. స్వామి నీ నామామృత కథామృత రసాస్వాదానుభవము చేయు భక్తులతో కూడి ఉండినట్లు చేయుటియే కాదు, ఆ రసమునందు రుచిని ఎరుంగని నీచులతో మూర్ఖులతో శుష్క హృదయములతో కూడి ఉండనట్లు అనుగ్రహింపుము. మహాభక్తులతో కలియుట కంటే భక్తిహీనులకు శుష్క హృదయాలతో శుష్క ప్రసంగములతో వ్యర్థ క్రియాకలాపములతో గడిపెడే వారి జీవితము నరకప్రాయము. అందుచే అట్టి తర్రులతో నాకు పొత్తు లేకుండా చేయము. కారుణ్యమూర్తివి కదా, నా యందు దయచూపుము. దశరథి అనుగ్రహింపుము. ఘోర కృతాంత వీర భటకోటికి గుండె దిగిల్ దరిద్రతాకార పిశాచ సంహరణ కార్య వినోది వికుంఠ మందిర ద్వారక వాటభేది నిజదాస జనావళికెల్ల ప్రొద్దు నీ తారక నామమెన్నో కొన దశరథి కరుణాపయోనిధి. రామనామమును స్మరింపగానే దాని వైభవము స్మరణకు వచ్చినది. ఆ వైభవమును చెప్పుచున్నారు. ఘోర కృతాంత వీర భటికోటికి గుండె దిగుల్. భగవన్నామములు అన్నీ శక్తిమంతములే, సంసారమును తరింపచేయనువే. కానీ తారకనామము అను బిరుదు ఒక్క రామనామమునికే ఉన్నది. దీన్ని ధరించిన వారిని ఇది తరింపచేయను. సంసార సముద్రంలో దిగనవసరము లేకుండా ఈదనవసరము లేకుండా పైనుండి దాటిపోవగల సామర్థ్యమును ఒసుంగునది రామనామమే. అందుకే రామనామమును తారక మంత్రమని అందురు. ఆంజనేయ స్వామి లంక నుండి తిరిగి వచ్చిన తర్వాత శ్రీరామచంద్ర ప్రభువు అడిగినాడట, 100 యోజనముల సముద్రంను ఎట్లు దాటినావు అని. అప్పుడు ఆంజనేయ స్వామి ఇట్లు సమాధానం చెప్పినాడట, రామ రామ తవ నామ జపంతః పామరా అపితరంతి భవాబ్ధివం. రామ రామ ఏ విధముకు జ్ఞానము లేని సాంసారిక విషయములలో చిక్కుకొని ఉన్న పామరులు కూడా అంతు తెలియని సంసారము అనేది సముద్రమును నీ నామమును ఉచ్చరించి తరించుచున్నారు కదా. నీ నామాంకితమై నీ చేతి వ్రేలికి ఇంతకాలము ధరింపబడిన ఉంగరమును ధరించి నేను సముద్రమును దాటుట ఏమంత వింత అనినాడు. హనుమను సముద్రమును తరింపజేసినది రామనామమే. చమత్కారముగా రామనామ మహిమను ఆవిష్కరించుటకు
ఈ కథను చెప్పుకుందురు. వానరులందరూ శిలలను పర్వతములను సేతువు కట్టుటకు తెచ్చి పడవేయగా ఆ శిలలపై రామ రామ అని వ్రాయవలెను అని కొన్ని శిలలపై రా అను అక్షరమును, కొన్ని శిలలపై మా అను అక్షరమును వ్రాసి హనుమ సముద్రంలో పడవేయుచుండెనట. అప్పుడు ఆ శిలలు మునగకుండా ఒకదానికి ఒకటి చేరువ అయ్యి నిలిచిడివట. రామనామ ప్రభావమును ఎరింగినవాడు హనుమ. అవి నీటిపై తేలుటకు సాధనము రామనామమే అని గుర్తించినాడు. రాముని కంటే రామనామమే గొప్పది అని సూచించుటకు మరొక సంఘటన చెప్పుచుందురు. హనుమ రామనామమును శిలలపై వ్రాసి పడవేయుచుండట చూచి శ్రీరాముడు తన నామమును ధరించినంత మాత్రము చేతనే శిలలు మునుగుట లేదు కదా, తనే స్పృశించి పడవేసినచో మునుగునా అని ఎవ్వరూ చూడకుండా పరీక్షించుటకు ఒక శిలను తన చేతితో తీసి సముద్రంలో పడవేసినట. అది తెలియక మునిగినదట. హనుమ ఆ విషయంను గుర్తించి రామ చూచితివా నీ నామ మహిమ అని అర్చినాడట. అందుచే మన పెద్దలు భగవాన్ని కంటే భగవన్నామమే గొప్పది అని చెప్పుదురు. రామదాసు గారు తారకనామ మహిమని ఎరుంగుదురు, దాన్ని చెప్పుచున్నారు. యముని భటులు మహావీరులు. ఎవరు ఏ కర్మ చేసినా ఆ కర్మకు తగిన ఫలము నిర్ణయించుటను యముడు అతడు ఎంత కఠినమైన భయంకరమైన శిక్షను ఆయనను వసుంగుటకు జంకడు. అతని పేరు కృతాంతుడు. చేసిన పనికి ఫలమును ఇచ్చువాడు. అతడు ఘోరమైన నిశ్చయము గలవాడు. ఇంత క్రూరమైన శిక్ష విధించుటయా అని జాలి పడినట. అందుచే అతనికి ఘోరమైన వాడు. అతని భటులు యమదూతలు మహావీరులు. ఎంతటి బలశాలిని అయినను ఎంతటి రక్షణతో ఉన్నను అవలేలగా పాశముతో కట్టిలాగి తేగలవారు. అట్టివారు ఒకరిద్దరు కారు, అసంఖ్యాకులు. అంతటి సమర్థులు రామనామమును చెవిన పడగానే గుండెలో దిగులు చెందుదురు. అయ్యో ఇదేమి రామనామము వినపడుచున్నదే, మనము ఏమి చేయగలము, వీరిని ఎట్లు పట్టి ఏడవగల మన మనసులో దిగులు పడి వెనుకకు తగ్గేదట. తారకనామం యొక్క శక్తి అట్టిది. యమభటులకు వశపడకుండా మృత్యువు వాతపడకుండా కాపాడుట మాత్రమే కాదు, జీవించి ఉన్నంత కాలము దారిద్ర్యము ఆవహించి పీడించకుండా దాన్ని అంతమొందింపగలది తారకనామము. మరణము కంటే దుర్భరమైన దారిద్ర్యముతో బాధపడుచుండినచో అట్లు బాధపడనివ్వదు రామనామము. దారిద్ర్యము అనున్నది ఒక పిశాచము. అది మనసును పట్టి పీడించకుండా ఎవరును మళ్లింపజాలరు. రామనామము ఒక్కటే ఆ కార్యమును చేయును. అతి ప్రయాసతో కష్టపడి తొలగింపదు. అది ఒక వినోద వస్తువుకు పిల్లవాడు ఇటునటు లాగి పారవేసినట్లు ఆటగా హేళగా తారకనామము తన్ను ఉచ్చరించు వారిపై ఆవహించిన దారిద్ర పిశాచిని తుదముట్టించుట ఆ నామమునకు ఒక వినోదము. జీవించి ఉన్నంతకాలము సుఖముగా జీవించి చివరకు జీవుడు వైకుంఠమును చేరి శ్రీమన్నారాయణుని సన్నిధిని అఖండానందమును అనుభవించుచుండవలెను. అటు మోక్షం నందుటకు వేరొక సాధనమేదియో అక్కరలేదు. తారకనామమే చాలును. రామ నీ దాసుడిని అని తన ఉనికికి కదలికకు రాముడే కారణమని విశ్వసించి రామునికే చెందినవాడే తాను చేయు ప్రతి పనిని రాముని పనిగా చేయువాడు దాసుడు. అట్టి దాసజనులు ఏ పని చేయుచున్నను తారకనామమే ఉచ్చరించుచుందరు. దైనందిన జీవితమునకు ఆవశ్యము అయిన కృత్యములను కూడా రామదాస్యముగానే భావింతురు. కూర్చున్నను నిలుచున్నను ఊపిరి తీసినను వదిలినను రామనామమునే ఉచ్చరింతురు. వారు మోక్షమునకై వేరొక సాధనము చేయను అవసరం లేదు. వారు ఉచ్చరించుచున్న తారకనామమే వైకుంఠములో ఉండడి వికుంఠ మందిర ద్వారము యొక్క కవాటములను తెరుచుకున్నట్లు చేయను. రామదాసుడై సంతతము నామస్మరణముతో జీవితమును సాగించిన వాడు ఈ శరీరమును వీడి వెళ్ళినప్పుడు తిన్నగా వైకుంఠమునకే వెళ్ళును. తారకనామము ముందు వెళ్ళి వీడు ప్రవేశించుటకు వీలుగా ద్వార కవాటములను తలుపులను తెరిచి ఉంచును. మృత్యువు లేకుండా తొలగించుకొనుటకు జీవించి ఉన్నంతకాలము దారిద్ర్యము లేకుండా సుఖముగా బ్రతుకుటకు తారకనామమే సాధనము. వేరొక దాన్ని ఆశ్రయింపనక్కరలేదు. కరుణాపయోనిధి అయిన దాశరథి అంతటి దివ్య ప్రభావం అగు నామమును మనకు వసంగినాడు. నిత్యము స్మరించి తరించుట మన కర్తవ్యము. విన్నపమాలకించు రఘువీర సహప్రతి లోకమందు నా కన్నా దురాత్ముడుం బరమకారునికోత్తమ వేల్పులందు నీ కన్నా మహాత్ముడుం బంధిత కల్మషధూరుడు లేడు నాకు విధ్వన్నుత నీవే నాకు గతి దాశరథి కరుణాపయోనిధి.
భగవంతుని ఉపాయముగా నమ్మి శరణాగతి చేయునప్పుడు తన అకించన్యమును అనన్య గతిత్వమును తెలియజేయవలెను అని చెప్పుచుందురు. తనది అని తను సాధించిన ఉపాయము ఏదియూ తనకు లేదనియు పైపెచ్చు అనేక విధములకు అపచారములను ఆచరించిన వాడు అనియు ముందుగా భావింపవలెను. తరువాత తాను ఆశ్రయించుటకు రక్షించుటకు భగవానుడు తప్ప వేరొకడు లేడని తెలియజేయవలెను. వేరొక ఉపాయము ఏదియూ లేదని భావించుట అకించన్వము, వేరొకడు రక్షకుడు లేడని భావించుట అనన్య గతిత్వము. ఈ రెండును దృఢముగా మనసులో ఉన్నాడు కానీ శరణాగతి చేయలేము. రామదాసు గారు భద్రాద్రి రాముని వద్ద శరణాగతి చేయుచు ఈ రెండు విషయములను నివేదించుచున్నారు. విన్నపమాలకించు రఘువీర, నహి ప్రతి లోకమందు నాకన్నా దురాత్ముడు. ఎవనిని ఆశ్రయింతుమో వాడు సమర్థుడు, కారుణికుడు అనగా దయగలవాడు కావలెను. రక్షింపవలనని ఉన్నను సామర్థ్యము లేనిచో రక్షింపజాలడు, దయలేనిచో రక్షింపలేడు. ఆ రెండునూ కలవాడు కరుణాపయోనిది అగు దాశరథి అని విన్నవించుచున్నాడు. సంబోధించుటలో రఘువీర విద్వన్నుత అని సంబోధించినాడు. రఘువంశంలో రాముని కంటే వీరుడు లేడు, అందుచే సామర్థ్యమునకు సందేహము లేదు. పరమకారుణికోత్తమ అని సంబోధించినాడు. దయగల వారిలో మరి అతనికి మించినవాడు, అతని కంటే గొప్పవాడు వేరొకడు లేడు. తన భార్య ఎడల అపచారము చేసిన కాకిని, పక్షి జటాయువును, శత్రుపక్షం నుండి వచ్చిన విభీషణుని, వానరుడగు సుగ్రీవుణ్ణి, పడవల నడిపెడు పల్లెవాణిని, ఆటవిక భిల్ల స్త్రీని రక్షించుటలో అతని పతిత పావనత్వము, ఆశ్రిత వాత్సల్యము గోచరించినవి. అతని దయకు చివరి హద్దు యుద్ధభూమిలో రథము పోయి సారథి చనిపోయి విల్లు విరిగి నిలిచిన రావణునికి వెనుకకు వెళ్ళమని వదులుట. అట్టి కరుణామూర్తి శ్రీరామచంద్రమూర్తి. అట్టి కరుణగలవారు లోకంలో అతనికి మించిన వారు లేరు కనుక పరమకారుణికుడు అయినను బాంధవ్యంను చూచిగాని ఎదుటివారి మంచితనమును చూచిగాని రక్షించేవాడు కాడు. ఖ్యాతి లాభ పూజలకై దయచూపువాడు కాడు కనుక అతడు పరమకారుణికులలో ఉత్తముడు. బాధపడు వారికి బాధలను దేవతలు తొలగింతురు కానీ దానికి ముందు మనం ఏదో ఒక ఉపకారమో సత్కారమో ఉపచారమో పూజయో స్తుతియో నమస్కారమో చేయవలెను. చేసినచో వారి మనసు కరిగి మనపై కరుణ ప్రసరించును. శ్రీరాముడు అట్టివాడు కాదు. కేవలం ఎదుటివారి కొరకు కాక తన కొరకే వారిని రక్షించుట తన వ్రతమని భావించును కనుక అతడు పరమకారుణిక కోత్తముడు. ఈ విషయంను ఎరింగింపవారి లోకములో ఎందరో ఉన్నారు. జ్ఞానము గల వారందరికీ ఈ విషయము తెలుసును. శ్రీరాముని యొక్క పరమకారుణికతను వీరత్వమును ఎరుంగని విద్వాంసుడు ఉండడు. తెలిసిన వారు ఊరక ఉండలేరు, స్తోత్రము చేయుదురు. అట్లు విద్వాంసులచే స్తుతింపబడినవాడు రాముడు. రామునిలో ఉన్న మహత్వమును తనలో ఉన్న నైత్యమును ఎరింగిన రామదాసు గారు రాముని గొప్పదనమును చెప్పుచు తన తక్కువతనమును గుర్తించుకొనుచున్నారు. ఎదుటివారి గొప్పదనము తెలియట కంటే మనలో వాస్తవముగా ఉన్న దోషం మనకు తెలియట చాలా అవసరము. ఒకరిలో ఉన్న దోషము చూచుటలో మన కంటికి మనసుకు గొప్ప శక్తి ఉన్నది. మన గొప్పదనమే తప్ప దోషంని ఎరుంగజాలదు మన మనసు. అది తెలియట చాలా అవసరము. తెలిసిన నాడు అహంకారము తగ్గును, ఇతరుల గొప్పదనము మనసున గోచరించును. అప్పుడు వారిని పూజింతుము, ఆశ్రయింతుము. రామ, ఒక్క విన్నపము చేయుచున్నాను, ఆలకించుము. లోకములో ఎందరో జనులు ఉన్నారు కదా, వీరిలో నాకు ధీటు అయిన వారు కానీ నాకంటే గొప్పవారు కానీ లేరు. ఎందులో చెడ్డతనములో నాకు నాకన్నా మిన్న అయిన దురాత్ముడు ఈ లోకంలో లేడు. వేల్పులలో అనగా దేవతలలో నీకన్నా మిన్న అయిన మహాత్ముడు లేడు. ఉపనిషత్తు నతస్సమచ్చ అభ్యధికశ్చ దృశ్యతే అన్నది. భగవద్గీత సత్వస్తమోమోస్తి అభ్యధిక కుతోన్యః అన్నది. నీతో సమానులు కానీ నీకంటే అధికులు కానీ ఎచ్చటను కనపడరు అన్నది ఉపనిషత్తు. మీతో సమానుడు లేడు, ఇంకా అధికుడు ఎట్లుండును అన్నది భగవద్గీత. అందుచే పరాక్రమంలో కానీ కారుణ్యంలో కానీ రక్షణ సామర్థ్యంలో కానీ నీకన్నా మహాత్ముడు లేడు. చేయవలసిన కృత్యములను చేయక చేయరాని పనులను చేసి దురాత్ముడన్న కీర్తిని అందుబాటులో నాకన్నా పైవాడు లేడు. నీవు పతిత కల్మష ధూరుడవు. పతితులతో చేరినను వారిని చేరదీసినను వారిని కాపాడినను వారితో సహవాసము చేయుటచే వారి దోషము అంటుకొన్నదా అను శంక అవసరము లేదు. అగ్నిహోత్రము స్పృశించుటచే
ఎంతటి మలినమైన వస్తువు అయినను తన మాలిన్యము పోగొట్టుకునే గాని ఆ మాలిన్యమును అగ్నిహోత్రమునకు అంటింపజాలదు. అట్లే పతితులు నీతో చేరినను నీవు పతితులకు ఆశ్రయమిచ్చినను వారి కల్మషములు నీకు దూరముగా ఉండును. చీకటి సూర్యునికి ఎట్లు అటంక దూరము అయి ఉండునో పతితుల కల్మషంలో నీకు దూరమై ఉండును. అందుకే ఉపనిషత్తులు అపహాత్మ పాప్మ పాపములు అంటనివాడు అన్నది. పాపములు లేనివాడు అనినచో ఒకప్పుడు ఉండిపోయినవేమో అనిపించును. అందుచేత పాపములు లేనివాడు అనకూడదు. పాపములకు దూరమైనవాడు, పాపములకు దూరముగా ఉండువాడు పాపములు వీనిని అంటలేక దూరమగుచుండును. పతితులు దగ్గర ఉంచినను పతితుల కల్మషములు రాముని అంటక దూరముగా పోవును. నాకన్నా దురాత్ముడు లేడు, నీకన్నా మహాత్ముడు లేడు. నీవు కారుణికుడవు, వీరుడవు, పతిత కల్మష ధూరుడవు, విద్యన్ముఖ్యుడవు కావున నీవే మాకు గతి అని భగవానుడే తనకు రక్షకుడు అని శరణాగతి చేయుచున్నాడు.